పటాన్చెరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. స్థానిక మల్ల యోధులు ఎట్టయ్య సారథ్యంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. మల్ల యోధుడు జ్వలగిరి ఎట్టయ్య గత 15 ఏళ్లుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులు మట్టయ్య కుటుంబ సభ్యులపై, ప్రజలపై ఎప్పుడూ ఉండాలని నీలం మధు ఆకాంక్షించారు. శ్రీకృష్ణాష్టమి పురస్కరించుకొని గత 15 ఏళ్ల నుంచి జలగరి ఎట్టయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ పుత్రుడు అదేవిధంగా వాళ్ళ మిత్రబృందం అందరూ కలిసి శ్రీకృష్ణ శోభాయాత్ర పటాన్చెరు పట్టణంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. అట్లనే ఆ కుటుంబానికి కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు తోడుండాలి, ఈ ప్రజలకు, మా తెలంగాణ ప్రజలకు అదేవిధంగా దేశ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటున్నాం. అట్లనే రాష్ట్రంలో కూడా, తెలంగాణలో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రికి కూడా ఆ శ్రీకృష్ణుని కృపా దయ ఎప్పటికి ఉండాలి. ఎందుకంటే ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ హైడ్రా చూస్తున్నారు. ఈరోజు హైడ్రా వల్ల ప్రజలందరూ కూడా రేవంత్ అన్న పక్షాన ఉన్నారు. అట్లనే మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు అన్ని తీసుకొస్తాం. హైడ్రా కూడా